న్యూస్ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి భూ కబ్జా లీలలు అంతా ఇంత కాదు. ఏకంగా చనిపోయిన వారి పేరుతో భూ కబ్జాలు చేసిన ఘనుడు దీపక్ రెడ్డి. కబ్జాలకు దీపక్ రెడ్డి ముఠా అనుసరించిన వ్యూహం చూసి పోలీసులే అవాక్కయ్యారు. పోలీసుల దర్యాప్తులో విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి. భూ కబ్జా కేసులో అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి భూ భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ భూ కబ్జా చేయడానికి దీపక్ రెడ్డి ముఠా ఎంచుకున్న ప్లాన్ చూస్తే ఎవరికైనా కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. భూ కబ్జాలు చేయడానికి దీపక్ రెడ్డి ముందుగా పాత తేదీలతో డాక్యుమెంట్లు సృష్టిస్తాడు. ఎవరైతే వ్యక్తులు స్వాతంత్ర్యం సమయంలో దేశం వదిలి వెళ్లారో వారి భూములపై కన్నేసి అవి తమకు అమ్మినట్లు దస్తావేజులు తయారు చేస్తాడు. దీనికోసం దీపక్ రెడ్డి గ్యాంగ్ దిమ్మ తిరిగే ప్లాన్ వేసింది. ఎప్పుడో స్వాతంత్ర్యానికి ముందు ఉన్న డాక్యుమెంట్లు సంపాదించి అందులో ఉన్న పేర్లతో క్యారెక్టర్లు సృష్టించేవారు. అసలు మనిషి ఉన్నాడో లేదో తెలియకుండానే ఆ పేరుతో కొత్త క్యారెక్టర్ను రంగంలోకి దింపేవారు. ముఖ్యంగా భోజగుట్టలో కాజేసిన భూమి కోసం ఇక్బాల్ ఇస్లాం ఖాన్ అనే ఒక వ్యక్తిని సృష్టించి తెర మీదకి తెచ్చారు. కేవలం ఇక్బాల్ ఇస్లాం ఖాన్ అనే వ్యక్తి పేరుతో భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు మాత్రమే కాదు, అతని పేరుతో ఓటర్ ఐడి కార్డుతో పాటు ఆధార్ కార్డు సైతం క్రియేట్ చేశారు. ఇలా అసలు ఎక్కడా లేని ఇక్బాల్ ఇస్లాం ఖాన్ అనే వ్యక్తిని సృష్టించి అతని ద్వారా భూములు తమకు బదలాయించుకునేవాడు దీపక్ రెడ్డి. అసలు ఈ ఇక్బాల్ ఇస్లాం ఖాన్ ఎవరు అని విచారిస్తే దిమ్మ తిరిగే వాస్తవాలు బయటకొచ్చాయి. కేవలం కొన్ని వేల రూపాయలు ఆశ చూపి దీపక్ రెడ్డి ముఠా ఒక వ్యక్తిని ఇలా ఇక్బాల్ ఇస్లాం ఖాన్ గా తయారు చేసింది. గోషామహల్ ప్రాంతంలో నివాసం ఉండే మా ఊరి శివభూషణ్ అనే వ్యక్తిని ఇలా ఇక్బాల్ ఇస్లాం ఖాన్ గా మార్చినట్లు సాక్ష్యాధారాలు బయటపడ్డాయి. శివభూషణ్ అనే వ్యక్తికి కొంచెం గడ్డం పెంచి తలపై టోపీ పెట్టి ఫోటో తీశారు. ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తినే ఇక్బాల్ ఇస్లాం ఖాన్ అని అధికారులను నమ్మించారు. గతంలో ఇక్బాల్ ఇస్లాం ఖాన్ పేరుతో ఉన్న భూముల వివరాలు సేకరించి ఆ భూముల పత్రాలు ఇప్పుడున్న నకిలీ ఇక్బాల్ ఇస్లాం ఖాన్వేనని నమ్మించారు. ఆ తర్వాత దీపక్ రెడ్డి ముఠా ఇక్బాల్ ఇస్లాం ఖాన్ పేరుతో ఉన్న ఆ భూములను దీపక్ రెడ్డికి ట్రాన్స్ఫర్ చేసేవారు. ఇలా ఓసారి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవగానే ఇక్బాల్ ఇస్లాం ఖాన్ మళ్లీ పాత శివభూషణ్ గా మారిపోయేవాడు. అయితే తాము కబ్జా చేసిన భూములకు అడ్డు వచ్చిన స్థానికులపై ఇక్బాల్ ఇస్లాం ఖాన్ ను హత్య చేశారనే ఆరోపణలు చేసింది దీపక్ రెడ్డి ముఠా. అసలు ఎక్కడా లేని ఇక్బాల్ ఇస్లాం ఖాన్ అనే వ్యక్తిని చంపారని బెదిరించి తమ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేశాడు దీపక్ రెడ్డి. ఈ ఇక్బాల్ ఇస్లాం ఎవరో మాకు తెలియదు. ఈ ఇక్బాల్ ఇస్మాల్ ఎవరో తెలియదు. కాకపోతే ఈ దీపక్ రెడ్డి వంశలే. దీపక్ రెడ్డి కూడా మేము ఇప్పటివరకు ఒకసారి చూసినాం వాళ్ళ ఆఫీస్లో, కానీ దాని తర్వాత మేము ఎప్పుడు చూడలేదు. వాళ్ళ మనుషులు వచ్చి ఇక్కడ గడబడి చేసిపోయేది. ఇక్కడ కానీ శివాజీ నగర్ కానీ శ్రీరామ్ నగర్ కానీ వివేకానంద నగర్ కానీ ఇక్కడ ఆడవాళ్ళని బెదిరించిపోతే సాయంత్రం వచ్చి ఆడవాళ్ళు ఏమంటారు అంటే మాకు జాగా లేకుండా పర్వాలేదు, ఇక్కడికి వెళ్ళిపోదాం, మన పాలన బాగుంటే మన పిల్లలు బాగుంటే మనం ఎక్కడైనా బతకొచ్చు అని అట్లా మాకు భయపెట్టరు. కేవలం ఇక్బాల్ ఇస్లాం ఖాన్ మాత్రమే కాదు, శివభూషణ్ అనే వ్యక్తి మరిన్ని వేషాలు కూడా వేశాడు. బంజారా హిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఓ భూమి దస్తావేజీలో దీపక్ రెడ్డి తాను రాధాకిషన్ ఠాకూర్ నుంచి భూమి కొనుగోలు చేసినట్లు రికార్డుంది. అయితే ఈ డాక్యుమెంట్ గమనిస్తే రాధాకిషన్ ఠాకూర్ అనే వ్యక్తి ఎవరో కాదు, శివభూషణ్ అనేది ఎవరికైనా అర్థమవుతుంది. గతంలో శివభూషణ్ కు గడ్డం పెట్టి ఇక్బాల్ ఇస్లాంగా మార్చిన దీపక్ రెడ్డి ముఠా ఈసారి కళ్లద్దాలు పెట్టి రాధాకృష్ణ ఠాకూర్గా మార్చేశారు. మార్చడమే కాదు, రాధాకృష్ణకు సంబంధించిన అన్ని ఐడి ప్రూఫ్లను సైతం సృష్టించేశారు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అండి, ఎవరి ల్యాండ్ కాదు. అంతా కబ్జా చేయడానికి అన్ని దొంగ పేపర్లు సృష్టించి ఇది మాది అని అంతా ఇక్కడ బీదోళ్ళు ఎన్నో 40 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు ఒక బాత్రూమ్ కట్టినా, ఒక బొంగు వాతిన, ఒక తడక కట్టినా అని కూడా ఎవరైనా చెప్తే కంప్లైంట్ ఇచ్చి వచ్చి కూలగొట్టిపోతారు. కానీ ఇంత 70 ఎకరాలు 80 ఎకరాలు కబ్జా చేస్తుంటే మళ్ళీ ఎంఆర్ఆర్లో గవర్నమెంట్ ఏం చేస్తుందండి? శివభూషణ్ ను వివిధ పేర్లతో తమ డాక్యుమెంట్ల కోసం వాడుకున్న దీపక్ రెడ్డి ముఠా కొన్ని రోజుల తర్వాత మరో క్యారెక్టర్ ను తెర మీదకు తెచ్చింది. ఆ పాత్ర పేరే షకీల్ ఇస్లాం. శివభూషణ్ ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయడం వల్లే షకీల్ ఇస్లాం ఖాన్ ను సృష్టించినట్లుగా తెలుస్తోంది. షకీల్ ఇస్లాం ఖాన్ తో మరో వ్యక్తిని సృష్టించి ఇక్బాల్ ఇస్లాం ఖాన్ కొడుకుగా డాక్యుమెంట్లు తయారు చేశారు. ఇక్బాల్ ఇస్లాం ఖాన్ పేరుతో ఉన్న అన్ని దస్తావేజులు షకీల్ ఇస్లాం పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు.
ఈ షకీల్ ఇస్లాం అనే క్యారెక్టర్ అసలు పేరు బషీర్. అయితే బషీర్ తాము చెప్పినట్లు వినడం లేదని ఓ సమయంలో దీపక్ రెడ్డి ముఠా ఇతనిపై దాడికి దిగింది. ప్రస్తుతం దీపక్ రెడ్డి అరెస్టు తర్వాత బషీర్ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివభూషణ్ను విచారించిన తర్వాతనే దీపక్ రెడ్డి ముఠాకు సంబంధించిన మొత్తం సమాచారం పోలీసులకు అందినట్లుగా తెలుస్తోంది. ఒక ఫిక్సియస్ మెంబర్లతో ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి సేల్ డీడ్స్ కానివ్వండి, జీపీఎల్ కానివ్వండి, ఇలాంటివి తయారు చేసి కోర్టులలో దాన్ని లిటిగేషన్గా క్రియేట్ చేసి వాళ్లకు పత్రాలు ఉన్నాయనే ఉద్దేశంతో కేసులు వేసి తర్వాత ఓనర్లను కానీ ఆ సొసైటీని కానీ బ్లాక్మెయిల్ చేస్తే డబ్బులు లాగడం ఇలాంటి పనులు చేస్తారు. ఎప్పుడో చనిపోయిన ఇక్బాల్ ఇస్లాం ఖాన్ అనే వ్యక్తిని సృష్టించి భూములు కాజేసిన దీపక్ రెడ్డి ముఠా ఇప్పుడు ఇక్బాల్ ఇస్లాం ఖాన్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడని చెబుతోంది. స్థానికంగా దీపక్ రెడ్డి భూ కబ్జాలను అడ్డుకున్న వారిపై హత్యా నేరం మోపిన దీపక్ రెడ్డి ముఠా పోలీసులను సైతం నమ్మించే ప్రయత్నం చేసింది. అసలు లేని వ్యక్తిని కాగితాలపై సృష్టించి ఆ నకిలీ డాక్యుమెంట్లతో వేల కోట్ల విలువైన భూములు కాజేసి ఆ వ్యక్తిని హత్య చేశారంటూ తప్పుడు కేసులు బనాయించిన ఘనత దీపక్ రెడ్డి ముఠాకే దక్కుతుంది.